ఎందుకు? మా అప్పలరాజు ప్రశ్నిస్తే జైల్లో పెట్టాను. ప్రశ్నించడం, అందుకే మీ మానసిక స్థితి ప్రశ్నార్థకం అంటున్నాను. ప్రశ్నించాడా? వాట్ వాజ్ ద అఫెన్స్ హి హస్ కమిటెడ్? తన కొడుకు 18 ఏళ్ల వాడు, మోటార్ సైకిల్, వాడికి లైసెన్స్ లేదేం లేదు, ఆ పనికిరాని కుర్రాడు మోటార్ సైకిల్ వెళ్ళి వేగంగా తోలి అక్కడ మేకలు కాసుకునే ఒక యాదవుని చంపేస్తే యాక్సిడెంట్లో ఈయన అంటాడండి. అందుకే ఇతని మానసిక స్థితి ఏంటని అడుగుతున్నా మిస్టర్ సజ్జల. చిన్నపిల్లోడు అమాయకుడు చంపితే తప్పేంటి అంటాడు. ఇది అందుకే మీరు గుంటూరు మెడికల్ కాలేజీకి తీసుకెళ్ళండి, ఎగ్జామినేషన్ చేయించండి జగన్మోహన్ రెడ్డిని. చిన్నపిల్లాడు చంపితే కేసు కాదండి, చట్టాలు ఎక్కడన్నా మినహాయింపు ఉందండి? చిన్నపిల్లాడు రేప్ చేస్తాడండి, వదిలేస్తారా? 18 ఏళ్ళు కుర్రాడు, చిన్నపిల్లాడేం కాదు, వాడికి ఓటు హక్కు ఉంది వాడికి. అమాయకుడు, ఎట్లా అమాయకుడు అండి? అది సీదిరి అప్పలరాజు. మా అన్న జైల్లో పెట్టినారు, ప్రశ్నించలేదు. అతను నేరం చేస్తే జైల్లో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. సజ్జల గారు మీకు తెలుసా? ఎవరు సీదిరి అప్పలరాజు హాస్ కమిటెడ్ అన్ అఫెన్స్, ఏ కాగ్నిజబుల్ అఫెన్స్. ఏమిటి? తన కొడుకు యాక్సిడెంట్ చేసి ఒక ప్రాణం తీస్తే తన కొడుకు ప్లేస్లో ఒక నకిలీ ముద్దాయిని పెట్టాడు. నేరం కాదా జగన్మోహన్ రెడ్డి గారు సీదిరి అప్పలరాజు చేసింది? సీదిరి అప్పలరాజు అమాయకుడా జగన్మోహన్ రెడ్డి? అందుకే మెడికల్ ఎగ్జామినేషన్కి బెటర్ యూ సబ్జెక్ట్ అవర్ సెల్ఫ్ ఫర్ మెడికల్ ఎగ్జామినేషన్. నకిలీ ముద్దాయిని సృష్టించాడు, నకిలీ రిపోర్ట్, దొంగత రిపోర్ట్ ఇప్పించాడు, ముద్దాయిల్ని తారుమారు, ఎక్యూజ్డ్ని తారుమారు చేశాడు. పోలీసులు తప్పుదారి పట్టించారు. ఆ పోలీసులు కూడా ముందు డూడు బసవన్ అన్నారు వీడు ఈ మాజీ మంత్రి మీ తమ్ముడు సీదిరి అప్పలరాజు మాటలకి. తర్వాత తెలుసుకున్నారు వాస్తవం, తీసుకెళ్ళి లోపలికి కుమ్మేశారు. ఆ సీదిరి అప్పలరాజు అమాయకుడు అండి, నేరస్తుడు కాదా? ఎక్కడ మీ వాళ్ళు ఎవరికైనా ఇట్లా యాక్సిడెంట్ చేసి ముద్దాయిని మారిస్తే ఊరుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు? నేరస్తుడిని తొక్కి నారదేయండి అంటారు కదా పోలీసుని. మరి హౌ యూ ఎగ్జామ్టెడ్? సీదిరి అప్పలరాజు ఎలా ఎగ్జామ్ చేస్తారు మీరు? అటువంటి నేరస్తుడిని పలకరించడానికి వెళ్తారా మీరు? అందుకే మీ మానసిక స్థితి ఏమిటని చెప్పి నేను అడుగుతున్నా. ఐఎమ్ ఆల్ రైట్ అని చెప్పండి, ఒక ఎగ్జామినేషన్ చేయించండి. అక్కడ గుంటూరు మెడికల్ కాలేజీలో మంచి టీం ఉంది, మంచి న్యూరాలజిస్ట్ ఉన్నారు, మంచి సైకాలజిస్ట్ ఉన్నారు, చూపించండి. లేకపోతే ముద్దాయి దగ్గరికి వెళ్ళటం ఏంటి సార్? ముద్దాయి దగ్గరికి వెళ్ళి పలకరించడం ఏంటండి? తప్ప యాక్సిడెంట్ చేస్తే వెళ్ళి పోలీసులకు సరెండర్ చేయాలి. మా బిడ్డకి ఏదో తెలియక చేసేయాలండి, ఏదైనా చిన్న కేసు పెట్టి ఏదన్నా హెల్ప్ చేయండి సార్ అని అడగాలి. అంటే ఏకంగా ముద్దాయిని మార్చేస్తాం అంటే ఎంత క్రిమినల్ ఇన్స్టింక్ట్ ఉంది వాడికి. మాజీ మంత్రి ఏం పేరు? సీదిరి అప్పలరాజు. క్రిమినల్ యాక్ట్ అది. ఎంత నేర ప్రవృత్తి ఉంది. ముద్దాయిని మార్చాడు, మార్చిన ముద్దాయితోటి తప్పుడు రిపోర్ట్ ఇప్పించాడు, పోలీసులు ఇచ్చేశాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బు ఇచ్చి ఆ కేసు మాఫీ చేయాలని చూశారు. ఎదురు తిరిగారు. ఆ చచ్చిపోయిన యాదవ్ కులానికి చెందిన అతని భార్య, చచ్చిపోయిన అతని భార్య ఏంటండి ఇది, మేము బతకడక మాకు ఏది బ్రతుకు తెరువు లేకుండా చేశారు, మా ఆయన్ని చంపేశారు మీ అబ్బాయి అంటే, మా ఇంటికి రండి పని మనిషిగా పెట్టుకుంటాను నిన్నంట. అంత ఒళ్ళు బలుపండి మీ వాడికి. మీ సీదిరి అప్పలరాజుకి అంత ఒళ్ళు మదమా, అంత అహంకారమా? ఒక యాదవ్ కులానికి చెందిన, ఒక బీసీ కులానికి చెందిన వాడి భార్యని, చచ్చిపోయిన భార్యని, ఆ మాత్రం మానవత్వం లేదా? రా మా ఇంట్లో పని మనిషిగా ఉందిగానంటే ఎంత ఒళ్ళు పొగరండి వాడికి. వాడిని పలకరించడానికి మీరు వెళ్తారా? ఆల్ ద వే ఫ్రమ్ తాడేపల్లి టు శ్రీకాకుళం. అందుకే మీ మానసిక స్థితి ఏంటి అని చెప్పి నేను అడుగుతున్నా. నేను సైకాలజిస్ట్, నాకు కొంచెం తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు. మీ అంబటి రాంబాబుని అడగండి, హీ విల్ టెల్ అబౌట్ మీ. నేను అందుకే అడుగుతున్నా, మీరు సబ్జెక్ట్ అవర్ సెల్ఫ్ ఫర్ మెడికల్ ఎగ్జామినేషన్. అక్కడికి వెళ్తారా? ముద్దాయిని పలకరించడానికి వెళ్తావా? రేపు విరూపాక్షని పలకరించడానికి వెళ్తావా ముద్దాయిని? మొన్నండి తెనాల్లో 3 దుర్మార్గులు, రౌడీ షీటర్స్, క్రిమినల్స్, గంజాయి తాగేవాళ్ళు, మత్తు పదార్థాలు తాగేవాళ్ళు, తాగి రోడ్డు మీద వచ్చే ఆడపిల్లలందరినీ అల్లరి చేసేవాళ్ళు, వాళ్ళ కొమ్ము పట్టుకుని లాగేవాళ్ళు, వాడు జడలు పట్టుకుని లాగేవాళ్ళని పోలీసులు కొంచెం యాక్షన్ చూపించారు. ఎందుకు? మహిళల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయడం కోసం, మహిళల్లో ఒక ధైర్యాన్ని క్రియేట్ చేయడం కోసం. ఎస్, నేనే చెబుతా, పోలీసులు కొట్టారు అంటే కొట్టక ముద్దు పెట్టుకుంటారా?
కొట్టడం చట్టబద్ధంగా నేరం కాదంటే అది ఒక సపరేట్ కేసు వేసుకోను. బట్ ఆ మహిళలు కొంచెం ధైర్యం వచ్చింది వాళ్ళకి, ఈ ముగ్గురు వ్యధాలను కొడితే దేవర్ రిమైండర్ జైలుకు పంపిస్తే వాళ్ళని పలకరించడానికి వెళ్తా ఏమి సిగ్గుమాలిన పని అయ్యిందన్న. వాడి భార్య వెళ్ళలేదు పలకరించడానికి, వాళ్ళ ముగ్గురులో ఒకటి భార్య వెళ్ళ, వీడు నీతి లేని వేధావుడు, అనవసరంగా వీడిని పెళ్లి చేసుకున్నాను, ఐ డోంట్ గో టు హిమ్. వాడి భార్య పలకరించడానికి వెళ్ళలేదు, వాడి భార్య సానుభూతి చెప్పడానికి వెళ్ళలేదు, ఆ రౌడీలను పలకరించడానికి ఈ పెద్ద మనిషి వెళ్తాడు, ఒక పార్టీ అధ్యక్షుడు, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన మాజీ. నేను అందుకు అడుగుతున్నాను, ఎందుకు ఇటువంటి నేరస్తుల పట్ల అంత ప్రేమ, అభిమానం, ఆరాటం, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నా. అందుకే మీ మెంటల్ మానసిక స్థితి ఒక్కసారి చెకప్ చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా. ఎందుకు నేరస్తుల కొమ్ము కాస్తున్నారు, వాళ్ళ వైపు మీరు ప్రయాణం చేస్తున్నారని చెప్పి కూడా నేను అడుగుతున్నా. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు నేను.